హాయ్ అండి, ఎలా ఉన్నారు? వన్ ప్లస్ నుంచి వచ్చిన నోట్ బడ్స్ 3 Pro యొక్క రివ్యూ వచ్చేసింది. మన దేశంలోని టచ్ ఎక్స్పర్ట్స్ ఒక వారం నుంచి 10 రోజుల పాటు వాడి తమ రివ్యూని ఇచ్చారు. వారిచ్చిన రివ్యూని నేను మీతో డిస్కస్ చేస్తున్నాను. సో గుర్తుంచుకోండి, ఇది నేను ఇస్తున్న రివ్యూ కాదు. మన దేశంలోని చాలా మంది టచ్ ఎక్స్పర్ట్స్ వివిధ వెబ్సైట్లో ఇచ్చిన రివ్యూస్ని అనలైజ్ చేసి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రివ్యూలో మనం బాక్స్తో వచ్చే కంటెంట్స్ ఏంటి, దాని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎలాంటి కనెక్టివిటీని ఆఫర్ చేశారు, దీని సౌండ్ అండ్ మ్యూజిక్ క్వాలిటీ ఎలా ఉంది, నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఎలా పనిచేస్తుంది, ఇంకా బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్ డీటెయిల్స్తో పాటు దీని ప్రైస్ వివరాలు కూడా డిస్కస్ చేద్దాం. ఇకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ మనం దీని బాక్స్ కంటెంట్స్లోకి వెళ్దాం. ఇందులో బడ్స్ అండ్ ఛార్జింగ్ కేస్, 1 pair ఆఫ్ స్మాల్ అండ్ లార్జ్ ఇయర్ టిప్స్, యూజర్ మాన్యువల్, సింగిల్ స్టిక్కర్, USB టైప్ A to టైప్ C ఛార్జింగ్ కేబుల్ వస్తుంది. ఇట్స్ కామన్, అన్ని బ్రాండ్స్ యొక్క ఇయర్ బడ్స్కి ఇలాంటి కంటెంట్ని ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనం పెద్దగా డిస్కస్ చేయాల్సింది ఏమీ లేదు. నెక్స్ట్, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. ఇది చాలా కాంపాక్ట్గా ఈజీగా క్యారీ చేసేలా ఉంటుంది. బట్ దీనికి ప్రొవైడ్ చేసిన కేస్ యొక్క క్వాలిటీ చాలా చీప్ క్వాలిటీగా అనిపిస్తుంది. మనకి రోడ్ల మీద అమ్మే చైనీస్ బ్రాండ్ యొక్క బాక్స్కి దీనికి ఎటువంటి తేడా అనిపించదు. దీన్ని చూస్తే మనకి నిజంగా ఇది వన్ ప్లస్ బ్రాండే తయారు చేసిందా, లేకపోతే ఏమైనా మనం చైనీస్ క్లోన్ చూస్తున్నామా అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఒక డ్రాబ్యాక్ని పక్కన పెడితే దీని డిజైన్ చాలా బాగుంటుంది. ఈవెన్ జీన్స్ ప్యాకెట్లోని చిన్న జేబులో కూడా మనం దీన్ని పెట్టుకొని క్యారీ చేయొచ్చు. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే దీని డిజైన్ Realme Buds Air 6లా ఉంటుంది. దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి 7/10 రేటింగ్ ఇస్తున్నారు మన ఎక్స్పర్ట్స్. తర్వాత దీని కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది బ్లూటూత్ 5.4 అండ్ గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్తో వస్తుంది. బట్ సాడ్లీ దీనికి మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ పేరింగ్ సపోర్ట్ లేదు. ఇందులో ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒకసారి మన డివైస్కి పేర్ చేసుకున్న తర్వాత ఇది అంత ఈజీగా అన్పేర్ అవ్వదు. దీంతో ఇది మనం పేర్ చేసిన డివైస్తో స్ట్రాంగ్ కనెక్టివిటీని కలిగి ఉంటుంది. ఎక్కడ మనం డిస్కనెక్షన్స్ కానీ కనెక్టివిటీలో ఇష్యూస్ కానీ చూడం. కనుక దీని కనెక్టివిటీకి 8 marks for 10గా మన ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేశారు. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది మ్యూజిక్ అండ్ సౌండ్ క్వాలిటీ. ఈ బడ్స్ మన ఇయర్స్లో చాలా బాగా ఫిట్ అవుతాయి. ఫీల్ అనేది మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈవెన్ లాంగ్ టైం మనం యూజ్ చేసినా, అంటే ఎక్కువ గంటల పాటు మ్యూజిక్ ఎంజాయ్ చేసినా కూడా మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మన చెవులకి ఎటువంటి ఇరిటేషన్ కానీ పెయిన్స్ కానీ ఇలాంటివి ఏమీ ఉండవు. ఇవి 12.4 mm ఆడియో డ్రైవర్స్ వస్తాయి. SBC ACC కోర్సును కూడా సపోర్ట్ చేస్తాయి. ఇందులో వచ్చే మ్యూజిక్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అంటే బేస్, వోకల్స్, ట్రిబుల్ ఇలాంటివన్నీ చాలా బ్యాలెన్స్డ్గా ప్లే అవుతున్నాయి. దీంతో ఆడియోలోని ఎవ్రీ డీటెయిల్ని మనం బ్యాలెన్స్డ్గా వినగలుగుతాం. కానీ బేస్ లవర్స్కి ఇదొక డిసప్పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో బేస్ కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటుంది. హై బేస్ని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది కాస్త అన్కంఫర్టబుల్గానే అనిపించవచ్చు. కొన్ని రకాల సాంగ్స్ వింటున్నప్పుడు అందులోని ఆడియో సరిగ్గా లేదు, ఇంకా డీటెయిల్స్ సరిగ్గా వినిపించట్లేదు అన్న రిపోర్ట్స్ ఉన్నాయి. గేమింగ్ మోడ్లో యూజ్ చేసినప్పుడు, యూట్యూబ్ని 480 pixelsలో ప్లే చేసినప్పుడు, ఇంకా కొన్ని దగ్గర దీని ఆడియో క్వాలిటీ అంత కంఫర్టబుల్గా లేదు అన్న రిపోర్ట్ చేశారు. దీంతో దీని సౌండ్ అండ్ మ్యూజిక్ క్వాలిటీకి ఓవరాల్గా 8.5 marks ఇచ్చారు అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్, దీని నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ గురించి డిస్కస్ చేస్తే ఇది చాలా గొప్పగా నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ పెర్ఫార్మెన్స్ని ఇస్తుంది. ఇందులో ఆఫర్ చేస్తున్న ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది 49 decibels దగ్గర చాలా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. ఈవెన్ మనం బస్సుల్లో ట్రావెల్ చేసినప్పుడు, ట్రైన్స్లో ట్రావెల్ చేసినప్పుడు, ఇంకా ఎక్కువ నాయిస్ ఉన్నటువంటి ప్లేసెస్లో ట్రావెల్ చేసినప్పుడు కూడా ఈ బర్డ్స్ యూజ్ చేసి మనం కాల్స్ మాట్లాడితే అవతల వారికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. మన వాయిస్ వారికి చాలా క్లియర్గా వినిపిస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న నాయిస్ని చాలా బాగా ఫిల్టర్ చేస్తుంది. దీంతో దీని ANC అండ్ ట్రాన్స్పరెంట్ మోడ్కి ఓవరాల్గా 9 marks ఇస్తున్నారు అవుట్ ఆఫ్ 10. నెక్స్ట్, దీని బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే దీని ఒక్కొక్క బోర్డ్ 58 mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. ఇంకా దీని కేస్ 440 mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తుంది. కాబట్టి ఇది ANC మోడ్లో నాన్ స్టాప్గా యూజ్ చేసినప్పుడు 6.5 hour ప్లేబ్యాక్ కెపాసిటీని ఇచ్చిందని రిపోర్ట్ చేశారు. ఇంకా దీనికి వేసుకున్న బ్యాటరీ కెపాసిటీ కూడా కలుపుకుంటే సుమారుగా 20 గంటల నాన్ స్టాప్ ప్లేబ్యాక్ని ఇవ్వగలదని ఎక్స్పర్ట్ రిపోర్ట్ చేస్తున్నారు. ఇక దీని ఛార్జింగ్ విషయానికి వస్తే కేవలం 1-10 నిమిషాల్లో ఇది ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. దీంతో మన ఎక్స్పర్ట్స్ దీని బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్ కెపాసిటీకి ఓవరాల్ స్కోర్ 8 marks అవుట్ ఆఫ్ 10గా ఇస్తున్నారు. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే అమెజాన్లో 3,299 రూపాయలకి అవైలబుల్గా ఉంది. బ్యాంక్ అండ్ డిస్కౌంట్ ఆఫర్స్ కలుపుకుంటే మరింత తగ్గే అవకాశం ఉంది. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.